నంద్యాల జిల్లా ఆలగడ్డలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం మహోబిలంలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశం నిర్వహించారు. అహోబిలంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, రవాణా వంటి మౌలిక సదుపాయాలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. నెల 20వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీఓ విశ్వనాథ్, డీఎస్పీ ప్రమోద్, సీఏఓ రామానుజన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏదైతే అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగ్, ఫస్ట్ మీటింగ్ అహోబిలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో మీటింగ్ కల్లా ఎంతవరకు పనులు జరిగినాయి, ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు, ఏమేమి చేస్తారు అనేది కూడా మనకు రివ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భద్రత కల్పించడము, సీసీ కెమెరాస్, అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము, ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్లు పెట్టించడము, హెల్త్ క్యాంప్స్ పెట్టించడము, ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది. వచ్చే వేసవి